కర్కాటక రాశి వారు ఈ వారం ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ఆశ్రమాలు దర్శనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా చూస్తే పలు రకాల ఉన్నతపరమైనటువంటి హోదాలు, గౌరవాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇత్యాది శుభకరమైనటువంటి అంశాల్లో ఆనందకరమైనటువంటి ఫలితాలు, ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అపారమైనటువంటి గౌరవాలు పెంచుకుంటారు అధికారులపైన. అన్ని విధాలుగా మీ అధికారులు మీకు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. స్థిరాస్తుల యొక్క కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారిక విషయాల్లో ఈ వారం కర్కాటక రాశి వారు ఆశించినటువంటి ఆర్థిక లాభాలను కూడా పొందుతుంటారు. వివిధ రూపాల్లో వ్యాపార రంగంలో భాగస్థులతో కలిసి తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాలతో కూడిన దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను అందచేస్తూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. సానుకూలమైనటువంటి మార్పులు కలుగుతుంటాయి. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా సంతోషాలను పొందుతుంటారు. ఈ వారం విద్యార్థుల విషయంలో కనుక గమనించినట్లయితే దూర ప్రాంతాలకు లేదా విదేశీ విద్యలకు సంబంధించినటువంటి అంశాల్లో, వాటి యొక్క వ్యవహారిక విషయాల్లో, ఫలితాల్లో, ప్రయత్నాల్లో మార్గాలు మంచిగా అనుకూలంగా మారిపోతుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటంకాలు తొలగించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం ఎక్కువగా సమయం చిక్కినప్పుడల్లా ఉదయం వేళలో కావచ్చు, రాత్రి పడుకోబోయే ముందు కావచ్చు, మానసికంగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యానానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే యోగా లేదా వ్యాయామం వంటి ప్రక్రియలు కూడా మీకు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. ఈ వారం జీవిత భాగస్వామితో కలిసి పలు రకాల కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటారు. మీ యొక్క నివసిస్తూ ఉన్నటువంటి గృహాన్ని, ఇంటిని ఆకర్షణీయంగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై గౌరీ శంకరులను పూజించడము, గౌరీ శంకరులను అర్చించడం అనేది చాలా మంచిది. అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటము, భగవంతునికి, పరమేశ్వరునికి క్షీరాభిషేకమును నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, బియ్యమును, పాలు, పెరుగును ఇత్యాది వస్తువులను దానం చేస్తూ ఉండటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.